మిత్రులందరికీ నమస్కారం. మా ఎంసీ కంపెనీ గురించి కొన్ని వివరాలు మీకు తెలియడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కనుక ఈ వీడియోని ఎవరూ కట్ చేయకుండా పూర్తి వరకు చూసి దీంట్లో నా సారాంశాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నేను చెప్పబోయే ఐఎంసీ గురించి, ఐఎంసీ ప్రోడక్ట్ల గురించి, వాటి గొప్పతనం గురించి వివరించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పబోయే విషయాన్ని ఆలకించి ఆచరించి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కనుక మధ్యలో ఎవరో కట్ చేయకుండా కడ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఆచరించండి. ఇట్లు మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. ఈ కంపెనీ వచ్చి పంజాబ్ రాష్ట్రంలో లుధియానా నగరంలో 2007 సంవత్సరంలో మన అశోక్ పాటి గారు, సచిన్ పాటి గారు వారి సంరక్షణలో ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ యొక్క విధానాల గురించి చూసుకుంటే మనం దాదాపుగా 18 సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న కంపెనీ ఇది. ఎంతో ఉత్తమమైన ప్రోడక్ట్లను తయారు చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఎటువంటి కెమికల్లు వాడకుండా ఎంతో సక్రమంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా తయారు చేసినందుకు వారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా ఈ భరతమాత ఈ ప్రకృతి విపత్తుల నుండి తనను తాను కాపాడుకోవడం కోసం, అలాగే సర్వజీవ కోటిని కాపాడటం కోసం తను ఉపద్రవాలు ఎన్నో ముంచుకు వస్తున్న సందర్భంలో ఈ భూమాత ఏం చేస్తుందంటే తనే ఒక బిడ్డలను సృష్టించుకుని ఆ బిడ్డల ద్వారా ఈ మానవాడిని, ఈ సర్వ జగతిని కాపాడుకుంటుంది. ఆ కోవకు చెందిన వారే మన సచిన్ పాటి గారు, అశోక్ పాటి గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు మానవ వినాశనం జరిగే ప్రళయాలు ముంచుకు వచ్చిన సందర్భాల్లో భగవంతుడు ఆయా సందర్భాలను బట్టి అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటారు. అటువంటి కోవకు చెందిన వారే మన అశోక్ పాటి గారు, సచిన్ పాటి గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వారు చేసే ప్రయత్నం అంత గొప్పగా ఉంటుంది. కనుక వారు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఈ మానవ జాతిని సర్వ జీవకోటి అంటే మన పెంపుడు జంతువులు కావచ్చు, మన ఆహారాన్ని ఇచ్చే భూమాతను కావచ్చు, వీటికి సంబంధించి అనేక ఉత్పత్తులను తయారు చేసి అటు భూమిని సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన పెంపుడు జంతువులను కూడా సురక్షితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్లను తయారు చేసి ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వారిని ఆ విధంగా పోల్చడం జరిగింది. అంతేకాకుండా మనం బయట మార్కెట్లో ఎన్నో కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకోవచ్చు. వారు వ్యాపారం కోసం రకరకాల కెమికల్ కలిపి పైన మెరుగులు అద్ది వాటికి మోసపూరితంగా మనల్ని మన దగ్గర డబ్బును దోసుకుండి వారు వ్యాపారాలు వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే తరుణంలో మన సచిన్ పాటి గారు మనం ఈ కెమికల్ లేని ఆహారాన్ని ఏ విధంగా తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో వారు ఎన్నో పరిశోధనలు జరిపి ఈ కెమికల్ లేని ఆహారాన్ని మనం ఏ విధంగా ఈ మానవాళికి అందించాలనే ఒక చక్కని దూర ఆలోచనతో ప్రకృతి పరంగా దొరికే వనమూలికలను సేకరించి వాటిని ఎటువంటి కెమికల్ను వాడకుండా మనకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేస్తూ ఉన్నారు. కనుక
ఆ ప్రోడక్ట్లను వాడుకుని మనం ఆరోగ్యాలను చాలా బాగా కాపాడుకోవాలని నా యొక్క విన్నపం. అంతేకాకుండా అంటే బయట మార్కెట్లో ఎన్నో కెమికల్ కలిపిన ప్రోడక్ట్లను మనం ఉదయం లేచిన కాడి నుంచి పేస్ట్ కావచ్చు, టీ పొడి కావచ్చు, కాఫీ పొడి కావచ్చు, ఇలా తలకు వేసుకునే రంగులు కావచ్చు, ఒంటికి రాసుకునే పౌడర్లు కావచ్చు, సబ్బులు కావచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడే ఏ వస్తువులైనా సరే పొద్దున లేచిన కాడి నుంచి బయట మార్కెట్లో ఎలాగా కొనుక్కుంటున్నాం, అక్కడ ఉత్తున రావటం లేదు. కనుక ఆ డబ్బులు ఏదో ఐఎంసీ కంపెనీలో పెట్టి ఐఎంసీ ప్రోడక్ట్లను వాడుకుని మన ఆరోగ్యాలను కాపాడుకుంటే ఎంతో ఉత్తమమని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేనే కాకుండా మా కుటుంబం కాకుండా మా చుట్టుపక్కల కుటుంబాలందరూ కూడా ఈ యొక్క ఐఎంసీ ప్రోడక్ట్లను వాడుకుండి ఎంతో వారు ఆరోగ్యాలను పరుచుకుంటూ ఉన్నారు. అందుకని ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే దానికి మేమేమీ చేయలేము, అది మీ ఇష్టం. కానీ ఒక కట్టెల వ్యాపారి, ఒక చిన్న మాట చెప్తున్నాను, ఒక కట్టెల వ్యాపారి తన రోజు వ్యాపారం కోసం అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. కట్టెలు కొట్టుకుంటూ ఈరోజు తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక కొమ్మను ఆ కొమ్మ మీద తను నుంచుండి నరుకుతూ ఉంటాడు. అంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు తప్ప మనకిది మనం నుంచున్న కొమ్మను మనమే నరుకుంటున్నాం, మనకి ప్రమాదం జరుగుతుందని గ్రహించాడు. అయితే ఆ మార్గాన్న పార్వతీ పరమేశ్వరులు వెళుతూ అప్పుడు పార్వతీదేవి ఏమంటుంది, స్వామి ఏంటి నా బిడ్డ తన నుంచున్న కొమ్మ మీద తానే నరుగుతూ ఉన్నాడు, ఈ ప్రమాదం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, దేవి వాడు ఇప్పుడు మనం వెళ్ళి కేకైతే గోకుండేమో అదిరిపాటికి ఎదురుగా పడిపోవచ్చు చేయొచ్చు, కనుక మనం ఏమీ మాట్లాడొద్దు. వాడు బాబోయ్ అంటే నేను కాపాడతాను, అమ్మోయ్ అంటే నువ్వు కాపాడు అని చెప్పి చెప్తాడు. సరే స్వామి అని చెప్పేసి పార్వతీదేవి అంటుంది. సరే ఈ విషయంలో ఉంచితే వాడు నరకగా ఆ కొమ్మ ఇరిగి పడిపోతూ ఉంటుంది. పడిపోయేటప్పుడు సత్యాన్ రా బాబు, సత్యాన్ రోయ్ అంటాడు వీడు. అంటే బాబోయ్ అన్నా కాపాడతాడు, అమ్మోయ్ అన్నా కాపాడుతుంది ఆ తల్లి. సత్యన్ రా అంటే ఎవరు కాపాడతారు మనల్ని? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం మంచి విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఆలకించి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఆశ్రయిస్తేనే మనకు తెలుస్తుంది. అంతేగాని ఏదో ఎంసీ కంపెనీ అంట మనకెందుకులే అని చెప్పి మనం అనుకుంటే మనకు తెలియదు కదా. వాటిని వాడుకుండి వాటిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. కనుక అందుకని ఈ మాటను నేను చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ గ్రహించి ఈ యొక్క ఐఎంసీకి మారండి, ఐఎంసీ ఉత్పత్తులను వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఐఎంసీ కంపెనీ వారు ఒక శ్రీ తులసి అనే ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేశారు. ఆ ప్రోడక్టు 200 రకాల కంప్లైంట్లను క్లియర్ చేయగల సత్తా ఉన్న ప్రోడక్ట్. ఆ శ్రీ తులసి వల్ల ఒక చెవుని నాడి కారితే ఒక డ్రాప్ వేసుకుంటే రోజు తగ్గుతుంది, సేవు పోటు వస్తే తగ్గుతుంది, అలాగే చర్మ వ్యాధులు తగ్గుతాయి, అలాగే తలలో సుండ్రు ఇటువంటి ఏమన్నా ఉంటే తలలో ఒక తల ఆయిల్లో కలుపుకుండి వాడుకుంటే తగ్గుతుంది. అదే కాకుండా చాలామంది గ్యాస్ట్రిక్తో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి అలో డైజెస్ట్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు. అది వాడుకుంటే ఆ గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అదే కాకుండా చాలామంది తల ఊడిపోవడం, తల సుండ్రు పట్టిపోవడం ఇటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి కూడా ఆయిల్ని తయారు చేశారు, షాంపూని కూడా తయారు చేశారు. హెయిర్ ఫాల్ షాంపూ, డాండ్రఫ్ షాంపూ తయారు చేశారు. అలాగే ఇక చాలామంది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆయాసము దగ్గుతూ విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి లంగ్స్ కేర్ అనే ఒక సిరప్ను తయారు చేశారు, చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా
లివర్ కేరు అనే ఒక సిరప్ను తయారు చేశారు. అది కూడా చాలా ఉత్తమంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇన్ఫెక్షనల్ సిరప్ అనేది ఒక సిరప్ను తయారు చేశారు. అది కూడా చాలా ఉత్తమంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శరీరానికి సంబంధించి రోజు స్నానం చేయడానికి మనం బయట ఎన్నో రకాల కెమికల్ కలిపిన సబ్బులను వాడుతూ ఉంటాం. వాటి వల్ల మన శరీరం శుభ్రం కాకపోగా రకరకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. దానికి మళ్ళీ ఇంకో కొత్త ప్రయోగాలు మళ్ళీ చేస్తాం. అది ఇంకొక తప్పుని చేస్తుంది. అటువంటి వాటికి మన ఎంసీ వారు స్కిన్ కేర్ అనే సబ్బు, తర్వాత మూల్తాని మెట్టితో ఒక సబ్బు, ఇంకా 4-5 రకాల సబ్బుల్ని మన స్నానానికి ఉపయోగించుకోవడానికి తయారు చేసి ఉన్నారు. అంతేకాకుండా మనం పూర్వం 6 నెలలకోసారి 3 నెలలకోసారి మన పొట్టను శుభ్రం చేసుకోవడానికి ఆముదం వాళ్ళం. ఇప్పుడు ఆముదం వాడితే మనం భరించే శక్తి మనకు లేదు. అది అంత స్వచ్ఛమైన ఆముదం మనకు దొరకటం లేదు. కనుక దాని ప్లేస్లో అలోవెరా ఫైబర్ జ్యూస్ అనే ఒక జ్యూస్ని తీసుకొచ్చారు. ఆ జ్యూసు 3 నెలలకి కానీ 4 నెలలకి కానీ ఒకసారి ఒక బాటిల్ని వాడితే మన పొట్టను చాలా నీట్గా శుభ్రం చేస్తూ ఉంటుంది. అదే కాకుండా గోమూత్ర, స్వచ్ఛమైన గోమూత్రని గోమూత్ర అంటే అది డైరెక్ట్గా ఇవ్వరు. దాన్ని బట్టి పెట్టి దాంట్లో వచ్చే చెమట బిందువులు మాత్రం తీసి మనకి అందిస్తూ ఉంటారు. అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే వాతం, పిత్తం, కఫం అనే 3 దోషాలు మన శరీరంలో ఉంటాయి. అవి మిత్రులుగా సమానంగా ఉన్నని చెప్పి మనకు ఎటువంటి వ్యాధులు కలగవు. అవి 3 మన తినే ఈ కెమికల్ ఆహారం వల్ల హెచ్చుతగ్గులు ఏర్పడి మనకు రకరకాల వ్యాధులను కలుగు చేస్తూ ఉంటాయి. దాన్ని స్థితిలో తీసుకురావడానికి గోమూత్రం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలామందికి ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఎక్కువగా పుట్టుకు వస్తూ ఉన్నాయి. ఆ క్యాన్సర్ కణాలను నిర్మూలించగల గొప్పతనం గోమూత్రంలో ఉంది. కనుక నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ ప్రోడక్ట్లను వాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో 300కు పైగా ప్రోడక్ట్లను తయారు చేసి ఉన్నారు. పసుపు ఉంది, ధనియా పౌడర్ ఉంది, జీలకర్ర ఉంది, శాంతా నమ్మక్కు సైంధవ లవణం ఉంది, టీ పౌడర్ ఉంది, పేస్ట్లో 2 రకాలు ఉన్నాయి. పళ్ళు తోముకునే పేస్ట్ 2 రకాలు ఉన్నాయి. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే 300కు పైగా మన కంపెనీలో తయారు చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రతి ప్రోడక్ట్లోనూ ఎటువంటి కెమికల్ వాడబడలేదు. పూర్తిగా WHO సర్టిఫైడ్ కలిగి ఉన్న ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉన్నారు. వీటి గురించి వివరాలు మనం తెలుసుకోవాలనుకునేవారు యూట్యూబ్లో మన సీనియర్లు చాలామంది డెమోలు కూడా చేసి చూపిస్తూ ఉన్నారు. యూట్యూబ్లో మీరు IMC అని కొట్టి దీని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు పూర్తిగా వివరాలు తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా మన అశోక్ పాటి గారు సత్యన్ పాటి గారు అశోక్ పాటి గారు పుత్రుడు సత్యన్ పాటి గారు వారు మన భారత ప్రభుత్వం చేత ఎన్నో మనులను పొంది ఎన్నో సర్టిఫికెట్లను సంపాదించి ఉన్నారు. వారు సంరక్షణలో ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తూ ఉన్నారు. మన కంపెనీకి పార్ట్నర్స్ అంటూ ఎవరు ఉండరు. వారు తండ్రి కొడుకులు ఇద్దరే ఎంతో మంచిగా ఈ ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉన్నారు. వీరు కాకుండా నిపుణులు మంచి శాస్త్రవేత్తలను పర్యవేక్షణలో ప్రతి ఒక్క ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉన్నారు. కనుక మీరందరూ గ్రహించి మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలనుకునే ధోరణిలో మనం వెళ్తే తప్ప ఏదో మార్కెట్లో ఏదో దొరికితే మనం తెచ్చుకుని వాడేస్తే మనం ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. కనుక మీరు అందరూ ఆలోచించండి. ఒకసారి నేను చెప్పబోయే విషయాల్ని గ్రహించి IMCకి మారండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనమే మంచి మార్గం ఎత్తుక్కోవాలి. ఆ మంచి మార్గం ఎక్కడ ఉందని కూడా మనమే ఎత్తుక్కోవాలి. అది IMCలో ఉంది. నేనెంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ ప్రోడక్ట్లో అంత దమ్ముంది కనుక చెప్తున్నాను. మిత్రులందరూ గమనించండి.
ఈ ఐఎంసి బిజినెస్ చేయాలనుకునేవారు నా ఫోన్ నెంబరు పైన లింకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు బిజినెస్ చేయాలనుకునేవారు సంప్రదించవచ్చు. అలాగే మేము బిజినెస్ చేయం, మేము సొంతంగా వాడుకుంటాం, మా ఇంట్లో కావాల్సిన ఉత్పత్తులన్నీ మాకు కావాలని మీరు అనుకునేవారు నాకు ఫోన్ చేస్తే మీకు అందించడం జరుగుతుంది. కనుక నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గ్రహించి ఐఎంసీకి మారండి. ఐఎంసీకి మారడం వల్ల మీ ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఇంతేకాకుండా మన పెంపుడు జంతువులకు సంబంధించి కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉన్నారు. అలాగే మన వ్యవసాయానికి సంబంధించి కూడా కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉన్నారు. వాటిని కూడా మనం వాడుకుండి మన ఆరోగ్యాలని కాపాడుకునే విధంగా ముందు మన ఆరోగ్యాలు బాగుపడాలంటే మన ఆహార విధానాలు మారాలి. ఆహార విధానాలు మారాలంటే మనం పండించే పంటలు మంచి కెమికల్ లేని ఉత్పత్తులను వాడితే తప్ప మన పంటలు మంచిగా ఉండవు. కనుక మన పంటలకు కూడా ఈ ఐఎంసి వారు తయారు చేసిన ఉత్పత్తులను వాడుకుంటే కెమికీటకాలని నశింపజేసి మనకు మంచి చేసే ఉత్పత్తులను తయారు చేసి ఉన్నారు. వాటిని వాడుకుండి మన ఆహారాన్ని సక్రమంగా తయారు చేసుకుంటే ఆ విధంగా కూడా మనం బయటపడే అవకాశం ఉంది. అలాగే మన పెంపుడు జంతువులకు కూడా అంటే గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు ఇటువంటి జంతువులకు మన దగ్గర అలోవికల్ అనే కాల్షియం ఉంది. అలాగే లివర్ టానిక్ ఉంది. అలాగే మినరల్ మిక్సర్ అనే ఒక పౌడరు, అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మన కంపెనీ వారు ఎటువంటి కెమికల్ వాడకుండా తయారు చేసి ఉన్నారు. వీటి వల్ల పశువులకి సూడి కట్టే దశలో మనం బయట ఈ కెమికల్ వాడి గడ్డది పెట్టడం వల్ల ఇవి సూడి కట్టకుండా ఇబ్బంది పడటం జరుగుతుంది. వాటికి ఈ లివర్ టానిక్ అనేది వాడితే కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది కనుక చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో ఉత్పత్తులను అలాగే మ్యాంగో జ్యూస్ కానీ, కొబ్బరి వాటర్ కానీ, హిమాలయన్ బెర్రీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే 300కు పైగా మన కంపెనీ వారు ప్రోడక్ట్లను తయారు చేసి ఉన్నారు. కనుక మీరు అందరూ గ్రహించండి, అందరూ ఐఎంసి వైపు మారండి. ఐఎంసి వైపు మారి మీ ఆరోగ్యాలను మీరే కాపాడుకోండి. ఈ యొక్క కంపెనీలో ఎటువంటి కెమికల్ వాడబడలేదు. ఆ కెమికల్ వాడబడలేదని మీరు ఎలా చెప్తారని మీరు నన్ను అడగవచ్చు. దానికి ఉదాహరణగా మన వారు సీనియర్లు ఎంతోమంది డెమోలు చేసి పెడుతూ ఉన్నారు. ఆ డెమోలు చూసి మీకు మంచిగా అనిపిస్తేనే ఈ యొక్క కంపెనీ వైపు మారండి. లేదు మా బయట కంపెనీలాగా ఇది ఉందనుకుంటే అప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు. అందరికీ నమస్కారం. మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. నమస్తే.